అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సరదా ప్రయాణం చేద్దాం. ఎక్కడికో తెలుసా? మన మనస్సు లోపలికి. మనం రోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల వెనుక ఉన్న రహస్యాన్ని చాలా సింపుల్గా తెలుసుకుందాం. రెడీగా ఉన్నారా? మీరెప్పుడైనా ఆలోచించారా? అంటే హోంవర్క్ చేయాలని మనకు తెలుసు కదా, అయినా సరే ఎందుకు ఆడుకోవడానికి వెళ్ళిపోతాం? అలాగే జంక్ ఫుడ్ తింటే మంచిది కాదని తెలిసి కూడా ఎందుకు తినేస్తాం? ఈ సరదా ప్రశ్నకు సమాధానం మన మనస్సులోనే దాగి ఉందన్నమాట. సరే, మన మనస్సు అనే ఈ అద్భుతమైన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఇదిగో మన లెసన్ ప్లాన్. అదే మన రహస్య మ్యాప్. ఈ మ్యాప్లో ఉన్న ఒక్కో దారిలో మనం కలిసి నడుద్దాం. ఏమంటారు? చాలా సరదాగా ఉంటుంది కదా. అసలు మనం తీసుకునే ఏ నిర్ణయం కూడా ఏదో గాలివాటుగా తీసుకున్నది కాదనమాట. మన మనస్సులో ఒక రహస్య మ్యాప్ ఉంటుంది. మన ఆశలు, మన భయాలు, మన సంతోషాలు ఇవన్నీ కలిసే ఈ మ్యాప్ను గీస్తాయి. పదండి మరి ఆ మ్యాప్ను కొంచెం దగ్గరగా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన మ్యాప్లో ఉన్న మొదటి పెద్ద రోడ్ ఏంటో చూద్దామా? అదే సౌకర్యం అనే దారి. మన మైండ్ ఎప్పుడు కూడా చాలా సులభంగా, హాయిగా ఉండే దారినే ఇష్టపడుతుంది. ఇది మన అందరిలో ఉండే ఒక చిన్న సీక్రెట్ అన్నమాట. మన బ్రెయిన్ చెప్పాలంటే కొంచెం సోమరి లాంటిది. కష్టపడటం కంటే హాయిగా రిలాక్స్ అవడానికే ఎక్కువ ఇష్టపడుతుంది. అందుకే ఏది సుఖంగా ఉంటుందో ఆ దారి వైపే మనని లాగుతుంది. ఇది మనందరికీ బాగా గుర్తుంటుంది. రేపు ఎగ్జామ్ అనగా పుస్తకాలన్నీ ముందు పెట్టుకుని కూర్చుంటాం. కానీ కిటికీలోంచి చూస్తే ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు. అంతే, మనసులో అబ్బా ఒక 5 నిమిషాలు ఆడొస్తే పోలా అనిపిస్తుంది కదా. చూడండి, చదవడం అంటే కష్టం, ఆటడం అంటే సులభం. మన మైండ్ ఎప్పుడూ సులభమైన దారినే చూపిస్తుంది. ఈ మాటని ఒక్కసారి నెమ్మదిగా మనసులో అనుకుందాం. ప్రజలు ముందు సౌకర్యాన్ని ఎంచుకుంటారు, లాజిక్ తరువాతే వస్తుంది. ఎంత నిజం కదా ఇది. సరే, ఇప్పుడు మన ప్రయాణంలో నెక్స్ట్ స్టాప్కే వచ్చేశాం. ఇక్కడ మన మనసు ఎలా పనిచేస్తుందో తెలుసా? ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా మనం వెళ్లే దారి సేఫ్గా ఉందా లేదా అని ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, మనకు బాగా నచ్చిన పాత టీషర్ట్ ఉంటుంది కదా, అది వేసుకుంటే ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో బ్రాండ్ న్యూ షర్ట్ వేసుకున్న అంత హాయిగా అనిపించదు. అలాగే మన మనసుకు కూడా తెలిసిన కష్టం తెలియని కొత్త దారి కంటే సేఫ్గా అనిపిస్తుంది. ఉదాహరణకు ఇది చూడండి. చాలామందికి వాళ్ళు చేసే జాబ్ అస్సలు నచ్చదు, అయినా సరే వదిలి వెళ్లరు. ఎందుకంటే నెల జీతం వస్తుందనే ఒక సేఫ్టీ ఫీలింగ్ వాళ్ళని అక్కడే ఆపేస్తుంది. కొత్త జాబ్ వెతుక్కోవడంలోనే రిస్క్ కన్నా తెలిసిన ఈ జాబ్లో ఉండటమే సేఫ్ అని వాళ్ల మనసు చెబుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కదా. మన మైండ్కి ఏదైనా కొంచెం అన్సేఫ్గా అనిపించింది అనుకోండి, వెంటనే వద్దు, ఆగు, తర్వాత చూద్దాం అని బ్రేక్ వేస్తుంది. అంటే సేఫ్టీ అనేది మన డెసిషన్ స్పీడ్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఆలోచించండి, మన మ్యాప్లో ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది. అదేంటో తెలుసా? ప్రయత్నం. అవును, దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది చాలా సింపుల్. మన మైండ్ ఒక పవర్ బ్యాంక్ లాంటిది. అనవసరంగా ఎనర్జీని వేస్ట్ చేయడానికి అస్సలు ఇష్టపడదు. అందుకే ఎప్పుడూ సులభమైన, తక్కువ కష్టమున్న షార్ట్కట్ దారినే వెతుక్కుంటూ ఉంటుంది. మనందరికీ ఈ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. ఆన్లైన్లో ఏదైనా రిజిస్ట్రేషన్ ఫామ్ నింపుతున్నప్పుడు అది చాలా పెద్దగా, చాలా ప్రశ్నలతో ఉందనుకోండి, అంతే మనకు విసుగొస్తుంది. అబ్బా, తర్వాత చేద్దాంలే అని ఆపేస్తాం. ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టడానికి మన బ్రెయిన్ ఒప్పుకోదు. ఇప్పుడు అర్థమైందా? మనం నిర్ణయాలను అవాయిడ్ చెయ్యం, మనం ఎఫర్ట్ని అవాయిడ్ చేస్తాం. ఇది మన బిహేవియర్ వెనుక ఉన్న ఒక చిన్న కానీ చాలా పవర్ఫుల్ సీక్రెట్. ఓకే, ఇప్పటిదాకా మనం రోడ్స్ గురించి, స్పీడ్ బ్రేకర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ప్రయాణానికి అసలైన డైరెక్షన్ చూపించే కంపాస్ గురించి తెలుసుకుందాం. అదేంటో తెలుసా? మన హృదయం, మన ఫీలింగ్స్. ఇది వింటే కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించొచ్చు. మనమేమనుకుంటాం, మన బ్రెయిన్ చాలా లాజికల్గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటుంది అని. కానీ నిజానికి మన హార్ట్ ముందుగా ఇది కావాలి అని డిసైడ్ చేస్తుంది. ఆ తర్వాత మన బ్రెయిన్ ఆ నిర్ణయాన్ని సపోర్ట్ చేయడానికి రీజన్స్ వెతుక్కుంటుంది. ఉదాహరణకు, మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక మంచి ఫోన్ చూస్తాం. చూడగానే మనసులో వావ్, ఇది నా దగ్గర ఉండాలి అని ఒక ఫీలింగ్ వస్తుంది. వెంటనే కొనేస్తాం. ఆ తరువాత ఫ్రెండ్స్ అడిగితే దీని కెమెరా చాలా బాగుంది, ప్రాసెసర్ ఫాస్ట్ అని లాజిక్స్ చెప్తాం. చూసారా, ముందొచ్చింది కోరిక అనే ఫీలింగ్, ఆ తరువాత వచ్చింది కారణం. అంటే రియల్ బాస్ మన ఎమోషనే. అందుకే అంటారు, ఫీలింగ్స్ డిసైడ్ చేస్తాయి, రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి.
ఈ చిన్న మాట మన డిసిషన్స్ వెనుక ఉన్న పెద్ద నిజాన్ని చెబుతుంది. సరే, ఇప్పటిదాకా మనం ఈ మెంటల్ మ్యాప్ గురించి తెలుసుకున్నాం. బాగుంది. మరి ఈ మ్యాప్ను మనకు అనుకూలంగా వాడుకోవడం ఎలా? బెటర్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళుగా ఎలా మారాలి చూద్దామా? ఇక్కడ చూడండి, ఒకవైపు మనం లాజిక్, ప్లానింగ్తో డెసిషన్స్ తీసుకుంటామని అనుకుంటాం. కానీ నిజానికి మరోవైపు చూడండి, మనల్ని నడిపించేవేవి? సౌకర్యం, భద్రత, తక్కువ ప్రయత్నం, మన ఫీలింగ్స్. ఈ రెండింటి మధ్య తేడాను మనం అర్థం చేసుకున్నప్పుడే మనం మనల్ని బెటర్గా అర్థం చేసుకోగలుగుతాం. దీనికోసం ఒక చిన్న సింపుల్ డైలీ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్, ఈరోజు మీరు తీసుకున్న ఏదో ఒక చిన్న నిర్ణయాన్ని గమనించండి. నెక్స్ట్, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, నేను ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాను? కంఫర్ట్ కోసమా, భయం వల్ల, లేక ఎఫర్ట్ తక్కువని తీసుకున్నానానని? లాస్ట్, నెక్స్ట్ టైం ఇంకా బెటర్ చాయిస్ ఎలా చేయాలో ఆలోచించండి. అంతే. ఫ్రెండ్స్, ఈ మంచి మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి. రోజు చిన్నగా నేర్చుకోవడం ఒక రోజు పెద్ద విజయాన్నిస్తుంది. ప్రతిరోజు మనల్ని మనం కొంచెం కొంచెం అర్థం చేసుకుంటూ మంచి దారిలో ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ.